వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ముందర శ్లోకంలో వర్ణించిన విధంగా మూలము అంటే వేళ్ళు పైకి, శాఖలు క్రిందకి విచిత్రంగా ఉన్న ఈ వృక్షం అందరికీ ఎందుకు కనిపించటం లేదు? చాలా విచిత్రంగా ఉంది ఈ వృక్షం. ఊర్ధ్వమూలం అధశాఖం, మూలమేమో పైకి, కొమ్మలేమో క్రిందకి ఉన్నాయి. అయినా అందరికీ ఎందుకు కనిపించటం లేదు అంటే సంసారమునందు ఆసక్తి కలిగిన అజ్ఞానులకి ఆ రూపం కనిపించదు. దాని ఆద్యంతాలు కూడా తెలియవు. ఎందుకంటే వాళ్ళు దానిలో మునిగిపోయి సత్యాన్ని తెలుసుకోవటం లేదు. చీకటిలో ఉన్న వాళ్ళకి ఎదురుగా ఉన్న వస్తువులు కనిపించవు. వెలుగు ఉన్నప్పుడే ఆ వస్తువులు కనిపిస్తాయి కదా. అలాగే వైరాగ్యము, ముముక్షత్వము, ఆత్మజ్ఞానం ఉన్నవారికి ఆ వృక్షం యొక్క స్వరూపం కనిపిస్తుంది. ఈ సంసార వృక్షం చాలా పూర్వకాలం నుంచి ఉంటూ అతి విశాలంగా శాఖోపశాఖలుగా వ్యాపిస్తూ బాగా వేళ్లు తన్నుకొని ఉంది. కనుకనే దాని వేళ్లను గురించి వర్ణించినప్పుడు సువిరూఢ మూలం అని చెప్పబడింది. దాని వేళ్ళు చాలా బలంగా దృఢంగా నాటుకొని పోయాయి. అయితే అంత మాత్రం దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకంటే చెట్టు ఎంత గొప్పదైనా బలమైన ఆయుధం చేత నేలమట్టం అవుతుంది. అలాగే ఈ సంసార వృక్షాన్ని ఛేదించటానికి భగవానుడు చక్కని ఆయుధాన్ని సూచించాడు. అదియే అసంగత్వం. ప్రాపంచిక పదార్థాల యందు అభిమానము, ఆసక్తి కలిగి ఉండడమే సంగమం. అది లేకపోవడమే అసంగము. అదే వైరాగ్యము. అయితే కొంచెం కొంచెం వైరాగ్య భావాల చేత ఈ గొప్ప సంసార వృక్షం ఛేదించటానికి సాధ్యపడదు. దానికి తీవ్రమైన విరక్తి, పరిపూర్ణ అసంగము కావాలి. కాబట్టే దృఢేన అంటే చాలా గట్టిగా అనే పదాన్ని భగవానుడు ఉపయోగించాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీలో మూలచక్రానికి ఉన్న బెల్ట్ తెగిపోతే అన్ని యంత్రాలు ఎలా ఆగిపోతాయో అలాగే ఈ సంసార రూప గొప్పదైనటువంటి ఈ మంత్రం ఏంటంటే, బృహద్ మంత్రం ఏంటంటే అసంగము. విరక్తి మొదలగు వాటి మధ్య ఆసక్తి తగ్గిపోయినట్లయితే ఈ ఫ్యాక్టరీలో ఉండే బెల్ట్ తెగిపోతే మిగతా యంత్రాలు ఏ రకంగా పనిచేయవో ఈ అనురాగము, అసంగము, విరక్తి లేకపోయినట్లయితే మిగిలిన బంధాలన్నీ వాటంతటవే విడిపోతాయి. జై గురుదత్త.